హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛాయా ఓల్గాస్. ఈరోజు మనం మెంతి కుడుము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక కర్ణాటక డిష్. మెంతి కడుపు అంటే తెలుగులో మనం కుడుము అంటాం కదా, అదనమాట. మెంతి ఆకుతోటి చాలా హెల్తీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. లంచ్ బాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి ఇండియన్ పాస్తా అని చెప్పిస్తుంటాను. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ గోధుమ పిండిని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలిపామంటే ఈజీగా స్మూత్ అయిపోతుంది పిండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ముద్దలాగా కలిపి పెట్టుకున్నాం. తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ని అప్లై చేసేసి 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండి నానుతుంది. అంతలోగా 15 నిమిషాల తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఒక పిండి ముద్దని కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం టైం పడుతుంది. ఇలా ఎంత చిన్నగా ఉంటే అంత తొందరగా ఉడికిపోతుంది అన్నమాట మనం నీళ్ళతో ఉడికించినప్పుడు. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసినటువంటి అన్ని కుడుములను ఇలా వేసుకొని ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇవి మెత్తగా ఉడికిపోవాలి. లోపల ఎక్కడా పిండి లేకుండా ఉడికిపోవాలి. ఇప్పుడు కొంచెం అతుక్కొని ఉన్నాయి కదా, మనకి ఉడికేలోగా అవి కూడా విడిపోతాయి అన్నమాట. వాటర్లో ఆయిల్ కూడా వేసాం కదా, ఈజీగా విడిపోతాయి. సేమ్ పాస్తా ఉంటుందిగా ఫ్రెండ్స్, అదే టేస్ట్ వస్తుంది. పిల్లలకి హెల్తీగా పెట్టవచ్చు మనము. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలను చితకొట్టినటువంటివి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుందాం. తర్వాత పెద్ద ఆకు, చిన్న ఆకు కాదు ఫ్రెండ్స్, ముదిరిపోయి ఉంటుంది కదా మెంతి ఆకు, పెద్ద కట్టను తీసుకొని కనీసం 100 గ్రాముల దాకా ఉంటుంది. మెంతి ఆకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసినటువంటిది వేసుకొని రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి మెంతాకు అంతా కూడా. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందాక ఉడికించుకున్నటువంటి కుడుములను కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అడుగు అంటకుండా కుడుములో ఉండే వాటర్, ఆకులో ఉండే వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడంలోనే మన కుడుములు టేస్ట్ అంతా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కుడుములు కూడా ఫ్రై అయ్యి లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. మెంతాకు సరిగా వేగలేదంటే చేదు వచ్చేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా లైట్గా చేంజ్ అయ్యింది. చూసారా కలర్. ఆకుకూర మెంతాకు తినలేకపోతే పిల్లలు ఇనిషియల్గా కొంచెమే వేసుకొని ట్రై చేయండి. వాళ్ళకి నచ్చితే ఆకును పెంచుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ మెంతాకు మీరు ట్రై చేసి ఈ రెసిపీని మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.